ఆల్సో ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. ఈ ఇన్వెస్టర్కి వెళ్ళే టైంలో ఆ బోర్డ్ రూమ్లో కానీ ఆ క్లోజ్డ్ రూమ్స్లో ప్రెజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు కంపెనీ గురించి జనరిక్గా ఏం చెప్పవచ్చు అంటే, లెట్స్ ఒక నా దగ్గర యాప్ ఉంది, ఆ యాప్కి ఇన్ని డౌన్లోడ్స్ అయినాయి అని చెప్తే వస్తారా, లేదా ఇంతమంది యూజర్స్ ఉన్నారు, ఇంతమంది రిటర్న్ అవుతున్నారు మంత్లీ, ఇట్లా ఉందా? ఒక జనరిక్ బిజినెస్ పర్స్పెక్టివ్లో ఏం చూపించాలి ఇన్వెస్టర్స్కి? ఒక 3 things. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నేను బిజినెస్తో వచ్చాను, మనం విల్ ప్లే రివర్స్ రోల్. నువ్వే ఉన్నావు, నేను బిజినెస్ ఐడియాతో వచ్చాను, ₹1,00,00,000 పెట్టమన్నా. ఫస్ట్ నువ్వేం ఆలోచిస్తావు? నీకేం ప్రాఫిట్ వచ్చింది కదా, ఎంత ప్రాఫిట్, ఏ డబ్బులు సంపాదిస్తున్నావా లేదా, అంతే కదా. నాకైతే అదే కావాలి. నువ్వు ₹1,00,00,000 పెడితే నువ్వు దెబ్బ అయిపోతావా లేదంటే సంపాదించుకుంటావా? ఫస్ట్ అది కావాలి కదా. ఫస్ట్ రిటర్న్. ఓకే, ప్రతి ఇన్వెస్టర్ కావాల్సింది రిటర్న్. రిటర్న్ ఎలాగా? ప్రాఫిట్లో భాగం అవ్వచ్చు, లేదంటే వాల్యుయేషన్లో భాగం అవ్వచ్చు. ఇప్పుడు జొమాటో ఉంది, ఇన్ఫోయిడ్ ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన జొమాటోలో 25%. అది ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి కనీసం నాకు తెలిసి ఒక 100 times వచ్చి ఉంటుంది రిటర్న్ ఇప్పుడు. సో నీకు 100 times ఇవ్వగలనా నేను? సో నీకు 100 times ఇవ్వగలనా అనే చూడడానికి దెన్ నెక్స్ట్ దానికి వెళ్తావు. సో ఫస్ట్ చూసేది ఏంటి? రిటర్న్. రిటర్న్ ఎలా చూస్తావు? ఓకే, అసలు నీ బిజినెస్లో నువ్వు బతుకుతున్నావా, బతికితే నాకు రిటర్న్ ఇవ్వగలవా, లేదంటే ఏం చేయగలవు, నీకు రిటర్న్ ఇచ్చే సత్తా ఉందా లేదా, అది ఫస్ట్ థింగ్ చూస్తావు. సెకండ్ థింగ్ ఏం చూస్తావు? ఓకే, రిటర్న్ అయిపోయింది, నువ్వే చెప్పు. సెకండ్ ఏం చూస్తావు? నా దగ్గర ₹1,00,00,000 పెట్టావు, నేను రిటర్న్ ఇవ్వగలను అని ప్రూవ్ చేశాను అంటే, ఓకే నా బిజినెస్లో ప్రాఫిట్ ఉంది, నా బిజినెస్లో డబ్బులు వస్తున్నాయి, ప్రూవ్ చేశా. సెకండ్ థింగ్, ఓకే టీం బాగుందా, మనుషులు ఎట్లాంటి వాళ్ళు, సత్తా. ఓకే, నాలో సత్తా ఉందా లేదా చూస్తావు, అంతే కదా. సో వాట్ ఎవర్ యూ టోల్డ్, టీమ్ అంటే నేను ఇప్పుడు టీం బాగుండాలి అంటే ఫస్ట్ నేను సెట్ చేయాలి కదా టీంని. సో ఫౌండర్కి సత్తా ఉందా, కేపబిలిటీ. ఫస్ట్ ఈజ్ రిటర్న్, సెకండ్ ఈజ్ కేపబిలిటీ. ఫౌండర్కి సత్తా ఉందా లేదా, ఫౌండర్ ఈ ₹1,00,00,000 నీ దగ్గర తీసుకున్న ₹1,00,00,000 ఖర్చు పెట్టడం వల్ల వాడి ఆబ్జెక్టివ్, వాడి బిజినెస్ అచీవ్ అవ్వగలుగుతున్నాడా, దానికి అది ఎగ్జిక్యూట్ చేసే కేపబిలిటీ ఉందా లేదా చూస్తావు. థర్డ్ థింగ్, బిజినెస్ ప్లాన్. తర్వాత ఎట్లా ముందుకు తీసుకెళ్తావు. ఓకే, నువ్వు రిటర్న్ ఇస్తా అంటున్నావు, నమ్మా. నీ దగ్గర కేపబిలిటీ ఉంది అంటున్నావు, నమ్మా. మూడోది ఏం చేస్తావు? అంటే నేను పెట్టిన డబ్బులకి నువ్వు ఏం చేస్తావు, నన్ను ఎట్లా ఎగ్జిట్ చేస్తావు. సో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తే వాడికి ఇవ్వాల్సింది, ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తే ఆ ఇన్వెస్టర్కి ఇవ్వాల్సిన కాన్ఫిడెన్స్ ఏంటంటే, నువ్వు నా మీద డబ్బులు పెడితే ఫస్ట్ థింగ్ నీ డబ్బులకి నాది గ్యారంటీ, అది ఎలా అప్రూవ్ చేస్తాను, రిటర్న్ ఎలా ఇస్తాను. రెండోది, ఈ బిజినెస్ నేను తప్ప ఎవడో ఎగ్జిక్యూట్ చేయలేడు, నాకు ఆ సత్తా ఉంది. బికాజ్ పాండబా పెట్టుకోవాలంటే పాండబా పెట్టుకునే వాళ్ళు 100 మంది ఉంటారు, నాలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, నా దగ్గర కేపబిలిటీ ఉంది కాబట్టి నాలో ఇన్వెస్ట్ చేయాలి. సో సెకండ్, కేపబిలిటీ ప్రూవ్ చేసుకోవాలి. మూడోది, నెక్స్ట్ ఎట్లా తీసుకెళ్ళి ప్లాన్, ప్రాపర్ బిజినెస్ ప్లాన్. ఓకే, పెట్టిన డబ్బుల్ని ఎలా ఎదుగుతున్నాను, ఇది చేసిన తర్వాత దీన్ని బిజినెస్ని ఏ లెవెల్కి తీసుకెళ్తాను, ఎలా తీసుకెళ్తాను, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ నా మైండ్లో ఉందా లేదా. అది ఉంది అంటే ఇన్వెస్టర్ ఇస్ క్రాక్ట్. అప్పటికి ఇన్వెస్టర్ పెట్టలేదు అంటే వాడు మనకి రైట్ ఇన్వెస్టర్ కాదు, మనం వేరే ఇన్వెస్టర్ని ఎత్తుకోవడం బెటర్. ఇన్వెస్టర్ ఆల్సో హ్యాస్ అ మైండ్ సెట్. ఇప్పుడు కొంతమంది ఈవెన్ ఇన్వెస్టర్స్లో కూడా మనం కొన్ని చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇన్వెస్టర్ అనుకో, నేను ఓన్లీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తా. నువ్వు ఒక F&B, ఒక ఫుడ్ అండ్ బీవరేజ్ బిజినెస్ తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చావు అనుకో, నేను వింటానేమో, బట్ నేను ఇన్వెస్ట్ చేయను, ఎందుకంటే అది నాకు అర్థం కాదు. సో మనల్ని చూస్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, మనం ఇన్వెస్టర్ని చూస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. డబ్బులు ఇస్తున్నారంగానే వెళ్ళిపోవడం కాదు, సమస్య లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫౌండర్ అనేవాడు మైండ్ సెట్ చాలా ఫ్రీగా ఉండాలి. బికాజ్ నేను ఫేస్ చేశా కాబట్టి చెప్తున్నాను. మనం నమ్మి ఒకడు డబ్బులు పెట్టాడు అంటే వాడు ఆ డబ్బుల గురించి మర్చిపోవాలి. టిల్ ద టైమ్ వీఆర్ ఇన్ దట్ పాత్, వాడికి కావాల్సిన రిపోర్ట్లు ఇచ్చేంతవరకు మర్చిపోవాలి. అదే వాడు వడ్డీల వ్యాపారం లాగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఫోన్ చేసి బిజినెస్ ఎట్లుంది, నాకు ఈ రిపోర్ట్ పంపించు, ఆ రిపోర్ట్ పంపించాను అనుకో, నేను బిజినెస్ చేసుకునే బదులు వాడికే సరిపోతుంది. సో ఫౌండర్కి ఎప్పుడు ఫ్రీ మైండ్ సెట్ ఉండాలి, ఇన్వెస్టర్ ఎప్పుడు సపోర్టింగ్ ఉండాలి. ₹1,00,00,000 పోతే పోని, నువ్వు అనుకున్నది అచీవ్ చేయి, ముందరికెళ్ళు.
సో గో ఫార్వర్డ్. ఆ సపోర్టింగ్ ఇన్వెస్టర్ ఉంటే మనం కూడా పీస్ఫుల్గా ఉంటాము. అదే ఆ సపోర్ట్ ఆఫ్ ఇన్వెస్టర్ లేదు అంటే అయిపోయింది, అక్కడికే డెత్. వాడు వీడు కొట్టుకుంటారు, అది అయిపోతుంది. సో ఇన్వెస్టర్ ఫౌండర్ని ఎంత చూస్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఫౌండర్ ఇన్వెస్టర్ని చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఏదైనా కనెక్ట్ కావాలంటే, నువ్వు నా కంపెనీలో ఇన్వెస్ట్ చేసావు అంటే నేను నీ దగ్గరికి వచ్చి ఫ్రీగా అడగాలి, నాకు ఈ 10 మందిని ఇంట్రడ్యూస్ చేయి. అదే మన ఇద్దరం కొట్టుకు చూస్తున్నావు అనుకో, నువ్వు ఇంట్రడ్యూస్ చేయవు, నేను ఇక్కడ సెటిల్ చేసుకోవడంలో ఉంటా. సో ఇన్వెస్టర్ ఈజ్ మోర్, ఎస్పెషల్లీ ఇనిషియల్ స్టేజెస్లో ఇన్వెస్టర్ ఈజ్ మోర్ లైక్ ఎ సపోర్టింగ్ ఫాదర్ రాదర్ దాన్ నేను డబ్బులు పెట్టాను వడ్డీ వ్యాపారంది నాకు ఎంత వస్తుంది ఇది. సో ఇన్వెస్టర్ ఫౌండర్ని చూస్ చేసుకోవడంలో ఎంత కీన్గా ఉంటాడో, ఫౌండర్ కూడా ఇన్వెస్టర్ని చూస్ చేసుకోవడం అంతే కీన్గా ఉండాలి. వాడికి ఏ ఆప్షన్ లేదు అనుకో, నేనున్నాను అంటే, నాకు ఇన్వెస్టర్ నచ్చలేదు అంటే, నాకు ఏ ఆప్షన్ లేదు, వీడు ఒక్కడే ఇన్వెస్టర్ ఉన్నాడు, వీడు నాకు నచ్చలేదంటే నేను డబ్బులు తీసుకోవడం మానేస్తా. బికాజ్ ఇట్ ఈస్ పెయిన్ ఇన్ యాస్. అంటే ఒక కుంపడి తీసుకొచ్చి నా నెత్తిమే పెట్టుకోవడం తప్ప నాకేం యూజ్ ఉండదు వాడి వల్ల. సో ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇన్వెస్టర్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఇన్వెస్టర్ లైకింగ్ అస్. సో ఆ మైండ్ సెట్తోనే ఉండాలి ఎప్పుడు. సో అలా ఉంటేనే ఇట్ విల్ బీ గుడ్.